ఒక ఫేజ్ దాకా వచ్చి నేను సక్సెస్ అయ్యానా లేదా, ఆర్ ఏం చేస్తే నేను సక్సెస్ అవుతాను. మనందరం లైఫ్ని ఒకే ప్లేస్లో స్టార్ట్ చేస్తాం, ఒక రేస్ లాగా. బట్ లైఫ్ ఈజ్ అ మ్యారథాన్. అది ఒక 100 మీటర్స్ రేసో, ఒక 1 కిలోమీటర్ రేసో కాదు. ఈ మ్యారథాన్ రేస్లో మనం సక్సెస్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? హాయ్ ఎవ్రీవన్, అందరూ ఏదో కెరియర్ స్టార్ట్ చేసి ఒక ఫేజ్ దాకా వచ్చి నేను సక్సెస్ అయ్యానా లేదా, ఆర్ ఏం చేస్తే నేను సక్సెస్ అవుతాను, ఆర్ ఎంతవరకు వెళ్తే సక్సెస్ అవుతాను అనే క్వశ్చన్లోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కదా. నేను డాక్టర్ రాజశేఖర్. ఒక 12 ఇయర్స్ నుంచి ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ చేస్తూ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సక్సెస్ చూసిన చాలా మందిని చూసిన ఎక్స్పీరియన్స్తో నేను ఒక ఫార్ములా కనుక్కున్న సక్సెస్కి, హ్యాపీనెస్కి. అది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో వాట్ ఐ బిలీవ్ ఇస్, మనందరం లైఫ్ని ఒకే ప్లేస్లో స్టార్ట్ చేస్తాం, ఒక రేస్ లాగా. అక్కడి నుంచి పరిగెట్టడం స్టార్ట్ చేస్తాం. బట్ లైఫ్ ఈజ్ అ మ్యారథాన్. అది ఒక 100 మీటర్స్ రేసో, ఒక 1 కిలోమీటర్ రేసో కాదు. సో ఈ మ్యారథాన్ రేస్లో మనం సక్సెస్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? ఓన్లీ వెన్ వీఆర్ రీచింగ్ అవర్ ఓల్డ్ ఏజ్. అప్పుడే మనం రేస్ కంప్లీట్ చేసినట్టు, అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయినట్టు. అంతేగాని ఎవరైనా ఒక 100 మీటర్స్ ఫాస్ట్గా పరిగెట్టేశారు, సో వాళ్ళు సక్సెస్ అయినట్ట, ఆర్ 1 కిలోమీటర్ ఫస్ట్ వెళ్ళిపోయాడు, వాడు సక్సెస్ అయినట్ట. అండ్ నేను ఇప్పుడు 100 మీటర్స్లో ఉన్నాను అని చెప్పి ఇప్పుడు నేను రివ్యూ చేసుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు రీచ్ అయ్యాను, ఇప్పుడు నేను సక్సెస్ అయినట్ట లేదా, నాకన్నా ఒక 10 మంది వెళ్ళారు, వాళ్ళకన్నా నేను వెనకబడి ఉన్నానా అని. సో ఎండ్ పాయింట్ సక్సెస్ మెజర్మెంట్ అనేది రేస్ కంప్లీషన్లో మాత్రమే తెలుస్తుంది. అలాంటి రేస్ మనం రన్ చేస్తున్న రేస్ ఈజ్ అ లైఫ్ రేస్ విచ్ ఎండ్స్ ఇన్ అవర్ ఓల్డ్ ఏజ్, రైట్? సో what I understand from life is being a content person in your old age. అంటే once నీ retired life, అంటే at the age of 60, 70, when you're a contented person, that is success according to me. Not all the milestones that you reach in between. అంటే నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దామని స్టార్ట్ అయిన తర్వాత, సపోజ్ నువ్వు హైదరాబాద్ వెళ్ళడం కదా నీ జర్నీ ఎండ్ పాయింట్. అంతేగాని మధ్యలో అనకాపల్లి వెళ్ళి కాఫీ తాగి అబ్బా చాలా దూరం రీచ్ అయిపోయామండి, సక్సెస్ అయిపోయాను, అనకాపల్లి వచ్చాను అని నువ్వు ఆగిపోతావా? సో నీ ఎండ్ పాయింట్ ఎప్పుడు? అప్పుడు. సో అలా నువ్వు చూసుకుంటే ఎవరు కంటెంటెడ్గా ఉంటారు ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్, ఇన్ దేర్ 60, 70? మీ అందరూ చాలామంది పెద్దవాళ్ళని చూసుంటారు, మీ పేరెంట్స్ని చూసుంటారు, మీ రిలేటివ్స్ని చూసుంటారు, పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్స్ని చూసుంటారు. ఎవరు సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారు? ఎవరైతే ఫైనాన్షియల్గా, సోషల్గా, హెల్త్ వైజ్, ఫ్యామిలీతో, ప్రొఫెషనల్గా, రెస్పెక్ట్తో ఎండ్ చేస్తారో వాళ్ళ లైఫ్ని, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కంటెంటెడ్గా ఉంటారు, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. అలా ఉండాలి అంటే మనకి నచ్చినట్టుగా, మనకి నచ్చిన పార్ట్ మాత్రమే చేస్తాము, మిగతా వాటన్నిటిని నెగ్లెక్ట్ చేస్తాము అంటే కుదరదుగా. అంటే మన జర్నీ మనం సపోజ్ లెటస్ సే మనకి తెలిసిండి మనం కొంచెం కాన్షియస్ అయి స్టార్ట్ చేసిన జర్నీ అరౌండ్ 10-15 ఇయర్స్ స్టార్ట్ చేస్తాం అనుకుందాం. వేర్ వి అండర్స్టాండ్ థింగ్స్, ఏం జరుగుతుంది, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని. అప్పుడు మనం చేయగలిగింది ఏంటి? మంచిగా స్కూల్లో ఫ్రెండ్స్ని డెవలప్ చేసుకోవటం, మంచిగా స్కూల్లో గేమ్స్ ఆడటం, మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, మంచిగా బేసిక్స్ డెవలప్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్కి వెళ్ళడం. అలాగే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్ కెరియర్ వస్తుంది. ప్రొఫెషనల్ కెరియర్ ట్రైనింగ్ని ఎంజాయ్ చేయడం, ట్రైనింగ్లో ది బెస్ట్ అవడానికి ట్రై చేయడం. అలాగే అక్కడ కూడా ఫ్రెండ్స్, యూ కెన్ ఈవెన్ ట్రై గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్, యూ కెన్ రోమ్ అరౌండ్ అండ్ ఆల్ దట్. తర్వాత ప్రొఫెషనల్ కెరియర్ వస్తుంది. ప్రొఫెషనల్ కెరియర్లో మీ స్కిల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ, అప్గ్రేడ్ చేసుకుంటూ బెస్ట్ ఇన్ యువర్ ప్రొఫెషన్గా అవ్వడం. అట్ ద సేమ్ టైమ్ దట్ ఈస్ ద టైమ్ వేర్ యూ గెట్ మ్యారీడ్ అండ్ వేర్ యూ హ్యావ్ యువర్ పేరెంట్స్. నీ పేరెంట్స్ నీ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు, అండ్ నీకంటూ నీ వైఫో, నీ హస్బెండో, నీ పిల్లలు స్టార్ట్ అవుతారు. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. బికాస్ నువ్వు ప్రొఫెషనల్గా చాలా ఎక్స్ట్రీమ్గా బిజీగా ఉన్నావు. నీ బాబుకి, నీ పాపకు ఒక 1 ఇయర్ బర్త్డే, 2nd ఇయర్ బర్త్డే, స్కూల్లో జాయిన్ చేయటం, యాన్యువల్ డేకి వెళ్ళటం, ఇలాంటివి నువ్వు అటెండ్ అవ్వలేదనుకో, రేపు వాడు పెద్ద అయిన తర్వాత డూ యూ థింక్ హీల్ బీ హ్యాపీ? అరే మా నాన్న ఏదో ప్రొఫెషన్ తిరిగాడు, నా దగ్గరికి రాలేదు, నన్ను కలవలేదు, నా బర్త్డేకి రాలేదు అని కూడా. సో ఆల్వేస్ బ్యాలెన్స్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ పర్సనల్ లైఫ్. అట్ ద సేమ్ టైం యువర్ సోషల్ లైఫ్. అంటే మీ ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎక్కువ అక్కర్లా, ఒక 3-4 ఫ్రెండ్స్ మీతో పాటు రెగ్యులర్గా. సో దట్ మీరు ఒక వారం రోజులు మనం తీసుకున్నట్లయితే వారం రోజులు ఒకేలా ఉండవు. వన్ డే వెన్ యు ఆర్ లో, యూ నీడ్ సమ్వన్ టు షేర్, యూ నీడ్ సమ్వన్ టు బ్రైటన్ అప్ యువర్ డే. దట్ ఈస్ యువర్ ఫ్రెండ్. సో హ్యావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్, మెయింటైన్ యువర్ ఫ్రెండ్షిప్స్. సో ఐ బిలీవ్ దట్ నువ్వు ఒక 35 to 50, ఈ 15 years ఆఫ్ యువర్
జర్నీ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఏ విషయానికైనా నువ్వు 35 to 50 మధ్యలో హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యు, ఎక్సర్సైజ్ చెయ్యు, మంచి డైట్ తీసుకో. ఐ డోంట్ సే యూ షుడ్ నాట్ స్మోక్, డ్రింక్, గో అరౌండ్, బట్ ఇన్ లిమిట్. నో వాట్ యువర్ లిమిటేషన్స్ ఆర్. ఎంత చేయాలో అంత చెయ్యి, హ్యాపీగా చెయ్యి. అట్ ద సేమ్ టైం ఫోకస్ ఆన్ యువర్ బిల్డింగ్ అప్ యువర్ ప్రొఫెషన్, హ్యావింగ్ ఎ గుడ్ ఫ్యామిలీ లైఫ్, taking care of your parents, being with your kids, your spouse, and then after that focus on your financial health also. Invest చేయడం స్టార్ట్ చేయి 35 to 50. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ సోడ్, అంటే నువ్వు ఏ సీడ్స్ అయితే 35 to 50 మధ్యలో సో చేసావో అదే సీడ్స్ నీకు 50 తర్వాత ఫ్రూట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. వన్స్ యూర్ ఆఫ్టర్ 50, దెన్ యు ఆర్ ఇన్ ద ప్రీ రిటైర్మెంట్ ఫేజ్ వేర్ యూ వాంట్ రిలాక్స్ అండ్ లెట్ ఇట్ పే యూ ద ప్రైస్, రైట్? నువ్వు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసావో అవి నీకు రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద టైమ్ వేర్ యూ సిట్, రిలాక్స్, ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, బీ విత్ యువర్ కిడ్స్ అండ్ హ్యావ్ ఫన్. సో ఇలా మీరు చూసుకున్నట్లయితే అట్ ది ఏజ్ ఆఫ్ 60, 70 యు ఆర్ ఎ కంటెంటెడ్ పర్సన్ విత్ ఎ హ్యాపీ ఫ్రెండ్షిప్ అండ్ సోషల్ లైఫ్, ఎ సాటిస్ఫైడ్ ప్రొఫెషనల్ లైఫ్, ఎ సాటిస్ఫైడ్ పర్సనల్ లైఫ్ అండ్ ఎ హెల్దీ హ్యాపీ లైఫ్ వేర్ యు ఆర్ నాట్ ఎ బర్డెన్ టు అదర్స్. నువ్వు ఇన్ని చేసి నీ హెల్త్ని తీసుకోకపోతే, నువ్వు అన్ని బాగా సంపాదించావు, బాగా అందరినీ చూసుకున్నావు, నీ హెల్త్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేదు. అట్ ది ఏజ్ ఆఫ్ 60, 65 యు ఆర్ నాట్ వెల్ అండ్ యూ బికమ్ ఎ బర్డెన్ ఆన్ యువర్ చిల్డ్రన్. నీ హెల్త్ బాగాలేదు, నీ చిల్డ్రన్కి ఎక్కడికో వెళ్దామని ఉంటుంది, ఏదో నేర్చుకుందామని ఉంటుంది, నువ్వు ఒక బర్డెన్ అవుతావు వాళ్ళకి. అప్పుడు కెన్ దే గో అరౌండ్? Can they go and study somewhere? If you really love your kids, focus on your health and don't be a burden to them in your old age. So ఇలా ఇవన్నీ ఫోకస్ చేసుకుని అప్పుడు మీరు కంటెంటెడ్ రిటైర్మెంట్ లైఫ్ ఈజ్ ది సక్సెస్ ఫర్ మీ. ఇప్పుడు మీలో ఎంతమంది నాతో అగ్రీ చేస్తారో కామెంట్స్లో పెట్టండి అండ్ దెన్ విల్ సీ. అందరూ చాలా మంది వాళ్ళ కెరియర్లో ఎప్పుడో కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు, వాళ్ళ లైఫ్లో డిఫరెంట్ ఫేజెస్లో కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు. ఏంటంటే నేను ఇలా ఉన్నాను, ఇలా చేస్తున్నాను, నేను సక్సెస్ అయినట్టా కాదా, నేను ఈ పొజిషన్కి వచ్చాను, నేను సక్సెస్ అయినట్టా కాదా, అసలు సక్సెస్ అంటే ఏంటి, నేను ఇంకా ఏం చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటూ వాళ్ళు ప్రజెంట్లో కన్నా ఫ్యూచర్ మీద భయంతోనే ఎక్కువ గడుపుతూ ఉంటారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత నేను కూడా మిగతా సక్సెస్ఫుల్ పీపుల్ని, నాకన్నా పెద్దవాళ్ళని, నాకన్నా చిన్నవాళ్ళని అందరినీ అబ్జర్వ్ చేసి ఒక ఫార్ములా కనుక్కున్నా. ఆ ఫార్ములా నేను మీతో వచ్చి షేర్ చేసుకుంటాను. ఒక్కటే పాయింట్ ఏంటంటే లైఫ్ అనేది ఒక మ్యారథాన్ రేస్ లాగా. అందరం బర్త్ అనే ఒక ప్లేస్లో స్టార్ట్ చేస్తాము అండ్ ఓల్డ్ ఏజ్ లైక్ 70, 75 అనే ప్లేస్లో ఎండ్ చేస్తాం. ఎప్పుడైనా ఒక రేస్లో సక్సెస్ అనేది, విన్నింగ్ అనేది ఎప్పుడు డిసైడ్ చేస్తాం? రేస్ కంప్లీషన్ అప్పుడు కదా డిసైడ్ చేస్తాం. అంతేగాని మధ్య మధ్యలో 100 మీటర్స్ దగ్గర ఒక ఛాంపియన్, 10 కిలోమీటర్స్ ఒక ఛాంపియన్, 1 కిలోమీటర్ ఒక ఛాంపియన్ అలా ఉండరుగా. సో ఈ 100 మీటర్స్, 1 కిలోమీటరు, 10 కిలోమీటర్స్ ఇవన్నీ మన లైఫ్లో వచ్చే డిఫరెంట్ మైల్ స్టోన్స్. అంటే ఓకే, మనకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్లో ఏం సీట్ వచ్చింది, ప్రొఫెషనల్గా ఎక్కడ చదువుకున్నాము, లేకపోతే నెక్స్ట్ ఏ ఇల్లు కట్టుకున్నాము, లేకపోతే ఏ కార్ కొనుక్కున్నాము, లేకపోతే ఏం చేస్తున్నాము, ఇవన్నీ డిఫరెంట్ మైల్ స్టోన్స్. ఈ మైల్ స్టోన్స్ మనం రీచ్ అయ్యామని చెప్పుకోవడానికే తప్ప, బట్ సక్సెస్ ఆర్ కంప్లీషన్ ఓన్లీ రేస్ కంప్లీట్ అయ్యాక మాత్రమే తెలుస్తుంది. మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఇలా రేస్ కంప్లీషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి, ఎవరు హ్యాపీగా ఉన్నట్టు, ఎవరు సక్సెస్ఫుల్గా ఉన్నట్టు, ఎవరైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటూ వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవలకి కూడా కంఫర్టబుల్గా చూసుకోగలరో వాళ్ళు, ఎవరైతే హెల్తీగా ఉంటూ ఆ ఏజ్లో కూడా వాళ్ళని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంచుకుంటూ ఉంటారో వాళ్ళు, ఎవరైతే వాళ్ళ పిల్లల్ని, మనవల్ని సెటిల్ చేసేసి వాళ్ళు చక్కగా ఉద్యోగం చేస్తుంటే హ్యాపీగా ఉంటారో వాళ్ళు, ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితోని కంఫర్టబుల్గా ఉంటూ, ఎవరైతే ప్రొఫెషనల్గా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటూ అందరి చేత రెస్పెక్ట్ తీసుకుంటారో వాళ్ళు. ఇది కాదా సక్సెస్ అంటే? ఇది కాదా నిజమైన సక్సెస్ అంటే? సో ఈ సక్సెస్కి రీచ్ అవ్వాలి అంటే అదేదో లాస్ట్కి, అంటే మనం 60కి సక్సెస్ అయిపోవాలంటే 55లో ఇవన్నీ స్టార్ట్ చేస్తే అవ్వదు. ఇట్ ఈస్ ఎ కన్సిస్టెంట్ ప్రాసెస్. మనం డే 1 అంటే మనకు తెలిసిన ఒక 15 yearsలో మనం కాన్షియస్ అవుతాం ఏం చేస్తున్నాం ఏంటి అని. ఆ రోజు నుంచి కూడా ఈ జర్నీ, అంటే ఈ ఎండ్ పాయింట్లో సక్సెస్ఫుల్ ఎండ్ పాయింట్ రీచ్ అవ్వడానికి కావాల్సిన పని చేస్తూనే ఉండాలి. అంటే ఫ్రెండ్స్ని డెవలప్ చేసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి, ఫైనాన్సెస్ సేవ్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలి, ప్రొఫెషనల్గా మనల్ని మనం సక్సెస్ఫుల్గా పెట్టుకోవాలి. సో ఈ 5 ఎండ్స్లో కూడా మనం ఎప్పుడైతే డే 1 నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెడుతూ అన్నిటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటామో, అట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటాం. రాదర్ దాన్ ఒక ఫేజ్లో నేను ఓన్లీ ప్రొఫెషన్ మీద బాగా ఫోకస్ చేస్తానండి, నేను మిగతావన్నీ అసలు పట్టించుకునే టైమే లేదు అని
నా ఫ్రెండ్స్ని, నా ఫ్యామిలీని, నా పిల్లల్ని అందరినీ నేను నెగ్లెక్ట్ చేశాను అనుకోండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా ప్రొఫెషన్లో ఆటోమేటిక్గా నేను కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కావాలి నేను కలవడానికి అంటే వాళ్ళు రారు. అలాగే నా పిల్లలతో నేను వెళ్ళి మాట్లాడదామంటే వాళ్ళకి చిన్నప్పుడు నాతో రిలేషన్ లేనప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను వచ్చి కలవరు. అలాగే నా పేరెంట్స్ని వెళ్ళి తిరుగుదాము, బయటికి తీసుకెళ్దాం వాళ్ళు ఎక్కడైనా టెంపుల్కు అంటే వాళ్ళు అప్పటికే బాగా ఓల్డేజ్లో వెయ్యి వాళ్ళు బయటికి రాలేరు. సో యు ఆర్ ఫెయిల్యూర్ ఇన్ 3 ఆస్పెక్ట్స్. మేబీ నువ్వు ఒక్క ప్రొఫెషనల్ లెవెల్లో సక్సెస్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్గా సక్సెస్ అయి ఉండొచ్చు, బట్ యూ లాస్ట్ ఇన్ 3. సో సక్సెస్ ఫర్ మీ ఈజ్ ఎ కంటెంటెడ్ లైఫ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, in all your roles, as a father, as a surgeon, as a son, as a husband, as a friend, in every aspect. If you are a success, that is a success. So be tuned to know more success secrets.